వెల్కమ్ టు లలిత ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్‌కి ఎంతో సహాయపడుతుంది. నవంబర్ 3వ తేదీన రెండో కార్తీక సోమవారం వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం చాలా విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో ఈ నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసం నాడు ప్రతి ఒక్కరూ 360 ఒత్తులు వెలిగించాలి. అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. కోటి పూజలు పుణ్యఫలాన్నే లభించే రెండవ కార్తీక సోమవారం పూజ విధానం, ఎలా పాటించవలసిన నియమాలు. ఈ కార్తీక సోమవారం శివుడికి పూజించే 7 జన్మల పాపాలని తొలగిపోతాయి. కార్తీక పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి ముందు పసుపు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అయితే విశేషంగా ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు నది స్నానం చేసే ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి పుణ్య నదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే ఈ పుణ్యం నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగాజలము కలుపుకొని స్నానం చేయవచ్చు. లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యం నదుల్లో పేర్లు తలుచుకుంటూ స్నానం చేయాలి. ఈ కార్తీక సోమవార దీపారాధన చేసేవారు చల్లనీటిలోని తల్ల స్నానం చేయాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి కోట దీపాలు వెలిగించాలి. ఇంకా పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకు నిండు గాజులు వేసుకొని ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వరిస్తుంది. బోలో శంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం అత్యంత ప్రీతికరమైన కార్తీక సోమవారం అంటే మహా ఇష్టం. ఈ రోజున ఉపవాసం ఉండి శివకేశవులను పూజించడం వల్ల చాలా మంచిది.